జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలో ఉన్న ఫస్ట్ అధ్యాయంలో థర్డ్ శ్లోకం అయితే మీకు చెప్పబోతున్నాను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దీనికి అర్థం వచ్చి, ఓ ఆచార్య, బుద్ధివంతుడైన నీ శిష్యుడను ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుము. అంటే యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు: మీ శత్రువు అయిన ద్రుపదుడు మీపై గెలవాలని ఒక పుత్రుడు కావాలని వరం కోరగా దానికి ఫలితంగా దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ఇప్పుడు పాండవులు అతడినే మిమ్మల్ని ఎదుర్కొనేందుకు తీసుకొచ్చారు అని అన్నాడు. అయితే ద్రోణాచార్యుడికి ముందే తెలుసు దృష్టద్యుమ్నుడు తన మరణానికి కారణమవుతాడని. అయినా సరే గురువుగా తన ధర్మం అనుసరించి ఆయుధ విద్య నేర్చుకోవడానికి వచ్చిన దృష్టద్యుమ్నుడిని తన శిష్యునిగా భావించి ఎటువంటి భేదం చూపకుండా అందరిలాగే సమానంగా శిక్షణ ఇచ్చాడు. ఇది గురుతత్వంకి ఒక గొప్ప ఉదాహరణ. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విద్య కోసం వచ్చిన శిష్యుడు శత్రువు అయినా మిత్రుడైనా సమానంగా బోధించాలి అని గురువు అనుకుంటారు. అందుకే మన సనాతన ధర్మంలో గురువు స్థానం అత్యున్నతమైనది. జై శ్రీకృష్ణ.